కేబినెట్లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా యథావిధిగా ఉంటుందన్నారు. అయితే జిల్లా కేంద్రంగా రాయచోటికి బదులు మదనపల్లి ఉంటుందని, రాయచోటిని ప్రత్యేక నియోజకవర్గంగా చూస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. దాదాపుగా 17 జిల్లాల్లో మార్పుల కోసం మనం 9 ఇచ్చాము. 9 జిల్లాల్లో మార్పులు లేవు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 నియోజకవర్గాల్లో కూడా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరున్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది మనకి ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేసాము. అంటే కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు, గూడూరులో నుండి 3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తాను. అలాగే కింద ఉన్నటువంటి 2 మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గరాజపట్నం పోర్ట్ కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో, పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా అటు. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా, మంచి పరిపాలన సౌలభ్యం ఉండే విధం ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను, ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు. అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో 3 జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు కూడా తప్పకుండా చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది.